ఈ యొక్క ఆదివాసీ తెగల సాంస్కృతిక ఉద్యమ వీరుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను ఈ యొక్క అచ్చంపేట ప్రాంగణంలో మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన నా సోదరిమణులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు సాయంకాల శుభాభివందనములు. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే 8 తెగలు గోదావరి పరివాహక ప్రాంతంలో 8 తెగలు ఉన్నాయి. కేవలం చెంచు తెగ మాత్రమే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంది. చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాం చెంచులం. మరి రాష్ట్ర వ్యాప్తంగా మన సంఖ్యను చూస్తే కేవలం 22 వేల మంది మాత్రమే ఉన్నాం. కాబట్టి ఏదైనా కార్యక్రమం చేయాలంటే కూడా మనకు ఆదివాసీ తెగల అవసరం ఎంతైనా ఉన్నది, వారి సపోర్ట్ మనకు చాలా అవసరం. అందుచేతనే మనం వారు ఎప్పుడు ఎక్కడ పిలుపునిచ్చినా కూడా మన తెగ బ్రతికే ఉంది, మేము చాలా వెనుకబడి ఉన్నాం, మా సంఖ్య తక్కువ ఉంది, అయినా కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి ఎక్కడ పిలుపునిచ్చినా మన చెంచులం అక్కడికి వెళ్ళి మన వంతు మనం యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూనే వస్తున్నాం. అయితే ఇక్కడ కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని, మనకు వేరే కార్యక్రమం ద్వారా మనం పర్మిషన్ తీసుకుంటే పోలీసు శాఖ నుండి మనకు ఇబ్బందులు తలెత్తాలనే ఉద్దేశంతో ఆ దేవుడిచ్చిన వరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా బిర్సా ముండా గారి యొక్క 150 జయంతి సందర్భంగా మరి ప్రతి ప్రభుత్వ కళాశాలల్లో, పాఠశాలల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే అచ్చంపేటలో కూడా 9 తెగల ఆధ్వర్యంలో ఒక సభను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఎంతో ప్రయాసాలకు తలగకుండా మన రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు చుంచు రామకృష్ణ గారు నిద్రాహారాలు మాని పల్లె పల్లె గుడెం తిరుగుతూ చైతన్యపరుస్తూ మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎక్కడికక్కడే నిలదీస్తూ అందులో చెంచు గుడాలను పెంటలను కూడా ఏకం చేయాలనే సంకల్పంతో ఇక్కడ ఇచ్చేసి ఓ 4 రోజులు మన యొక్క ప్రాంతాల్లో మన యొక్క సమస్యలను ఏ రకంగా వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఎదుర్కొంటారు, ఇది ప్రభుత్వం దృష్టి తీసుకోవాలనే ఉద్దేశంతో వారు ఈ యొక్క కార్యక్రమాన్ని, బృహత్తరమైన కార్యక్రమాన్ని భుజాల మీదకి వేసుకున్నారు. అందులో భాగంగానే తుడుదీప రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ గారు ఒకే జెండాలు వేరైన ఎజెండా ఒకటే, మన నినాదం ఒకటే, చట్టబద్ధత లేని లంబడీలను ఎస్టీ జాబ్ నుండి తొలగించాలనే సంకల్పంతో వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 తెగలను ఏకం చేసి ముందుకు నడిపిస్తున్నారు. డిసెంబర్ 9వ తేదీ నాడు సుప్రీంకోర్టులో ఈ ఆదివాసీ తెగలకు, లంబడీలకు మధ్య తీర్పు వెలువడనున్న సందర్భంగా మనం ఎక్కడైతే పలసనైపోతామో, ఒకవేళ మనం యొక్క ఉద్యమ రూపాన్ని మనం చూపించకుంటే ప్రభుత్వాలు కూడా ఒక పక్కన పెడతానే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్లేస్లో ఎప్పుడో ఒక దిక్కు నిరంతరం ఒక కొరివిలాగా మనం ఉద్యమాలు జరుపుతూనే ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడ చెంచులు మౌలిక వసతులు లేక, ఉండడానికి ఇండ్లు లేక, వెళ్ళడానికి దారులు సరిగా లేక, వైద్యం అందక, విద్యకు దూరమై అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీ శ్రీశైలం ఉన్నప్పుడు కాస్త కూస్త వాళ్ళకు స్కీమ్స్ వచ్చేవి. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిందో అప్పటి నుండి మన ఐటీడీ ఊసలేదు. అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి లేడు, నిధులు లేవు, మనం పట్టిస్తున్న నాతుడే లేడు. అసలు మర్చిపోయిన ఐటీడీ ఒకటి ఉందా లేదా అనేది. లాస్ట్కి ఎంతవరకు వచ్చిందంటే మన పరిస్థితి ఆడిట్ అనేది లేకుంటే మనల్ని ఎవడూ పట్టించుకునే వాడలేడు. అందుకనే మన యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలని వారు ముందుకుండి ఈ యొక్క చిన్న తెగను, అత్యంత వెనుకబడిన ఈ పీవీటీ తెగలలో మనది కూడా చెంచు తెగ ఒకటి కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే, మీ సంఖ్య పెద్దగా ఉంది, మీ ఉద్యమ రూపం చాలా పెద్దది, మేము కేవలం నిర్మాణ దశలో ఉన్నాం, మా యొక్క సంఘాలు బలోపేతం ఇంకా కాలేదు, మీది బలమైన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ఉంది, మీరు ఏదైనా సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే తక్షణమే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క చెంచుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఐటీడీఏకు
రెగ్యులర్ పీఓను నియమించాలి, దానికి సరిపడా స్టాఫ్ ఇవ్వాలి, నిధులు కేటాయించాలి, పిఎం జన్మన్ కింద మంజూరయ్యే ఇళ్లను చెంచులకి నిర్మించి ఇవ్వాలి, చదువుకున్న పిల్లలకు అవకాశం ఇచ్చి స్కాలర్షిప్ అందించాలి. ఇలా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి మా యొక్క చెంచులకు సహకరిస్తారని కోరుకుంటూ ఈ యొక్క సభను ఉద్దేశించి